రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఈ ఇద్దరిలో భారతీయులు ఎవరికి మద్దతిస్తారు? ఈ ప్రశ్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు సంధిస్తే ఖచ్చితంగా రిపబ్లికన్లకే అని సమాధానం వచ్చేది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావాలని మనోళ్ళు పూజలు కూడా చేశారు. కానీ భారత్ విషయంలో ట్రంప్ టీం కంటే జో బైడెన్ బృందమే సానుకూలంగా ఉంది. ఆ మాటకొస్తే భారత్తో ఏ విధమైన వివాదాలు పెట్టుకోవద్దని రిపబ్లికన్లతో పోరాడుతోంది. టారిఫ్స్ నుంచి వాణిజ్యం వరకు ఇప్పుడు భారత్ను నరక కూపంగా అభివర్ణించి రెచ్చిపోయిన వివాదంలో కూడా అదే చేస్తోంది. ఇక ధమాకున్న ఏ అమెరికా అధ్యక్షుడు భారత్ను అవమానించరంటూ మండి పడుతోందా పార్టీ. భారత్ స్నేహాన్ని వదులుకుంటే నష్టపోయేది అమెరికానే అని ఫైర్ అవుతోంది. ఇంతకు భారత్ విషయంలో డెమోక్రాట్లు ఎందుకంత మద్దతుగా నిలుస్తున్నారు? భారత్తో ట్రంప్ సర్కార్ వివాదాలను రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంటున్నారా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యతను గుర్తించారా? వాజ్ దిస్ భారత్తో వివాదాలు, ట్రంప్ సర్కార్పై డెమోక్రాట్ల ఆగ్రహం. భారత్ని అవమానించడం మానుకోమని ట్రంప్ టీంకు హితవు. భారత్కు డెమోక్రాట్ సపోర్ట్ ట్రంప్ను ఇరుకున పెట్టడానికేనా? Great again. Donald Trump. Great again. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మన దేశంలో కనిపించిన దృశ్యాలే ఇవి. ఓట్ ఫర్ ట్రంప్ అంటూ చాలా చోట్ల ప్రార్థనలు చేశారు. ఆ మాటకొస్తే ఇండో అమెరికన్లు కూడా రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం క్యాంపెయిన్ చేశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న భారతీయులంతా ట్రంప్ గెలుపుని కాంక్షించారు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ పవర్లోకి వస్తే భారత్తో దౌత్య సంబంధాలు బలపడతాయని, ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్ కథ ముగిస్తారని. కానీ ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అవేవి జరగకపోగా తిరిగి భారత్ని టార్గెట్ చేశాడు. H1B వీసాల మొదలు టారిఫ్ల వరకు వీలు చిక్కిన ప్రతిసారి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాడు. ఆఖరికి భారత్ ఎవరితో స్నేహం చేయాలో, ఎవరి నుంచి దూరం జరగాలో కూడా నేనే డిసైడ్ చేస్తా అనే రేంజ్ లో రెచ్చిపోయాడు. రష్యా చమురు కొనొద్దని రెచ్చిపోయాడు. తన ఆదేశాలను భారత్ లెక్క చేయకపోయేసరికి ఉగ్ర దేశానికి దగ్గరయ్యాడు. షరీఫ్, మునీర్ గ్రేట్ లీడర్లు అంటూ మతోన్మాదుల్ని చంకనెక్కించుకున్నాడు. ఇప్పటికీ ఇండియాను ద్వేషించడంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల మైఖేల్ సావేజ్ అనే రేడియో హోస్ట్ భారత్లో నరక కూపంగా అభివర్ణిస్తే ఆ చెత్తవాగుని తన ట్రూత్ లో రీపోస్ట్ చేసి రెచ్చిపోవడం జస్ట్ ఒక్క ఉదాహరణే. When people are coming here by airplane in the 9th month of their pregnancy to just drop a baby here, becomes an instant citizen, and then they bring the entire family in from China or India or some other hellhole on the planet. భారత్ గురించి తెలిసిన ఏ దేశ అధ్యక్షుడు ఈ చెత్తవాగుణ్ణి సమర్థించడు. కానీ ట్రంప్ మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా అదే పని చేశాడు. బోత్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేయడానికి భారత్ తో పాటు చైనాను దారుణంగా అవమానించాడు. దీనికి భారత్ అదే రోజు గట్టిగా బదులిచ్చింది. ఇలాంటి చిల్లర విషయాలపై స్పందించడానికి అసహ్యంగా ఉందని పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ఇదే అంశంపై తాజాగా చైనా రియాక్ట్ అయింది. చైనా విదేశాంగ ప్రతినిధి యూ జింగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వైరల్ అయ్యే మాటలు కాలక్రమేణా చెరిగిపోవచ్చు, కానీ రెండు దేశాల మధ్య ఉండే ఆశ్రయణ భాగస్వామ్యం ఎప్పటికీ చెదరదు అంటూ ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే దేశాల మధ్య శాశ్వత బంధం ముఖ్యమనే సంకేతాన్ని ఆమె పరోక్షంగా ట్రంప్ కు పంపారు. కేవలం ప్రచారం కోసం చేసే వ్యాఖ్యలు సంబంధాలను దెబ్బతీయలేవని చైనా స్పష్టం చేసింది. ఇదే విషయంలో ఇరాన్ అయితే ట్రంప్ ను ముఖం మీదే చీకొట్టింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ భారత్లోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్ కు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకొస్తే బాగుండేది అంటూ పోస్ట్ పెట్టింది. భారత్ కు వచ్చి చూసి ఆ తర్వాత దేశం గురించి మాట్లాడాలని హితో పలికింది. ఇప్పుడు ఆ జాబితాలోకి అమెరికా ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కూడా చేరిపోయింది. భారత్ చైనా నరక కూపాలంటూ మైఖేల్ చేసిన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకీభవించడంపై డెమోక్రాట్లు మండిపడ్డారు. భారతీయ అమెరికన్లే కాదు, ప్రపంచంలో అమెరికాకు కీలక భాగస్వామైన భారత్ను కూడా అధ్యక్షుడు అవమానించారని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైఖేల్ వ్యాఖ్యలను జాత్యహంకార ప్రేలాపనగా అభివర్ణించారు. భారత సంతతి వ్యక్తుల్ని ట్రంప్ తక్కువ చేసి చూపిస్తున్నారని, దీనిపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించాలని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా డిమాండ్ చేశారు. భారత్ నరకకూపమైతే అక్కడి నుంచి వచ్చిన వారు అమెరికాను నాశనం చేస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారా అని ఆయన నేరుగా ప్రశ్నించారు. రేడియో ప్రయుక్త మైఖేల్ సావేజ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించి అధ్యక్ష కార్యాలయ గౌరవాన్ని దిగజార్చారని మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా విమర్శించారు. వలసదారులు అమెరికాను బలోపేతం చేస్తారు తప్ప బలహీనపరచరని, ట్రంప్ వ్యాఖ్యలు కేవలం అజ్ఞానంతో కూడుకున్నవని మండిపడ్డారు. నిజానికి ఈ ఒక్క వివాదంలోనే కాదు, భారత్తో ట్రంప్ వ్యవహరిస్తున్న ప్రతి విషయంలోనూ డెమోక్రాట్లు భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు.
తీసుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాకు భారత్ ఎంత కీలకమో వారికి తెలుసు. భారత్తో స్నేహం విషయంలో డెమోక్రాట్లు ముందు నుంచి అనుకూలంగానే ఉన్నారు. ట్రంపే అవసరానికి రంగులు మారుస్తూ ఊసరవెల్లిగా మారాడు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారత్లోని గాలిని, మురికి అని ట్రంప్ విమర్శించినప్పుడు కూడా బైడెన్, కమలా హ్యారిస్ ఇలాగే స్పందించారు. స్నేహితుల గురించి ఎవరు ఇలా మాట్లాడరు. వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించే పద్ధతి ఇది కాదు. భారత్తో మా భాగస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము అని బైడెన్ అప్పట్లో పేర్కొన్నారు. రిపబ్లికన్లు వ్యక్తిగత స్నేహాలకు ప్రాధాన్యమిస్తే డెమోక్రాట్లు వ్యవస్థాగత బంధాలకు ప్రాధాన్యతనిస్తారు. జో బైడెన్ హయాంలో భారత్, అమెరికా మధ్య ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వంటి చారిత్రక ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, సెమీకండక్టర్ల రంగంలో అమెరికా తన అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్తో పంచుకోవడానికి అంగీకరించింది. కానీ ట్రంప్ హయాంలో భారత్కి ప్రాధాన్యత కలిగిన వాణిజ్య హోదాను తొలగించారు. ఈ చర్య భారత ఎగుమతిదారులపై భారాన్ని పెంచింది. అంతేకాదు ట్రంప్ భారత్ను టారిఫ్ కింగ్ అని విమర్శిస్తూ భారత ఉత్పత్తులపై సుంకాలను పెంచాడు. 25% వాణిజ్యం, మరో 25% రష్యా చమురు కొనొద్దని సుంకాలు విధించాడు. అప్పుడు కూడా డెమోక్రాట్లే భారత్కు మద్దతుగా నిలిచారు. Trump's policies towards India can only be described as cutting our nose to spite our face. And this is doing real and lasting damage to the strategic trust and mutual understanding between our two countries. Because let me be clear, being a coercive partner has a cost. సుంకాలతో దెబ్బతిన్న భారత్, అమెరికా సంబంధాలను తిరిగి గాడిన పెట్టాలని విపక్ష నేతలు చాలాసార్లు డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో భారత్ను కోల్పోయిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారని శాపనార్థాలు పెట్టారు. భారత్పై విధించిన టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్ దారికి రాకపోవడంతో కాంగ్రెస్లో తీర్మానం ప్రవేశపెట్టే వరకు వచ్చింది. ట్రంప్ సర్కారు దుందుడుకు చర్యల కారణంగా అమెరికాకు అత్యంత కీలకమైన భాగస్వామి దేశాల్లో ఒకటైన భారత్తో సంబంధాలు దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదం ఉందని మండిపడ్డారు. చివరికి టారిఫ్ వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిపోయింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇండియా విషయంలో ఏదో ఒక వివాదాన్ని రగులుస్తూనే ఉన్నాడు. తన ఈగో కోసం దశాబ్దాలుగా నిర్మించుకున్న దౌత్య సంబంధాలను తాకట్టు పెట్టడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. కానీ డెమోక్రాట్లు మాత్రం భారత్తో స్నేహం చేజారిపోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుందని ట్రంప్తో పోరాడుతున్నారు. భారత్ను చైనాకు వ్యతిరేకంగా బలమైన శక్తిగా నిలబెట్టడంలో డెమోక్రాట్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రాట్ల హయాంలోనే అమెరికా తన అత్యంత రహస్యమైన జెట్ ఇంజన్ సాంకేతికతను భారత్లో తయారు చేయడానికి అంగీకరించింది. గతంలో ఏ రిపబ్లికన్ ప్రభుత్వం కూడా ఇంతటి కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేయలేదు. ఇదొకటే కాదు, క్వాడ్ కూటమిని బలోపేతం చేయడంలో డెమోక్రాట్లు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ నిర్ణయం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ప్రాబల్యాన్ని పెంచింది. కానీ ట్రంప్ మాత్రం తన పంతం నెగ్గించుకోవడానికి పాకిస్తాన్ చేతులు కలిపి భారత్ను రెచ్చగొడుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ట్రంప్ ఇండియా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చాలా మంది భారతీయులు ట్రంప్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడొచ్చు. కానీ విధానపరంగా చూస్తే డెమోక్రాట్లు భారత్ను తమ వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తారు. రిపబ్లికన్లు భారత్ను ఒక పోటీదారుగా చూస్తారు. అందుకే క్లిష్టమైన టెక్నాలజీ, వాణిజ్య, రక్షణ ఒప్పందాల విషయంలో డెమోక్రాట్ల హయాంలోనే భారత్కు ఎక్కువ మేలు జరుగుతుంది.